మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ను తిరిగి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. 33 సంవత్సరాల తర్వాత మధ్యప్రదేశ్లో మళ్ళా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కనపడనుంది. మనందరూ తెలుసు, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ నెంబర్స్ బాగా తగ్గిపోతున్నాయి. ఐయుసిఎన్లో ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది రాజస్థాన్ స్టేట్ బర్డ్ కూడా. అసలు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఇంతగా అంతరించిపోవడానికి కారణాలేంటి? సో మనందరూ తెలుసు, ఇవి అంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1లో ఉన్నాయి. కాబట్టి వీటిని మనం చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. వీటి పాపులేషన్, వీటి జనాభా వైల్డ్లో 150 కన్నా తక్కువ ఉంది. అంటే వైల్డ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ చాలా తక్కువ ఉన్నాయంట. ఇప్పుడు కనుక మనం ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే అవి అంతరించిపోయే ప్రమాదం ఉంది, ఎక్స్టింక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 షెడ్యూల్ 1లో ఉన్నాయి. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ అనమాట. రాజస్థాన్ స్టేట్ బర్డ్ కూడా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్. ప్రత్యేకంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు వీటి రికవరీ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసిందనమాట. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది చాలా లార్జ్ బర్డ్. దీనికి హారిజాంటల్ బాడీ ఉంటుంది, లాంగ్ బేర్ లెగ్స్ ఉంటాయి. హెవియెస్ట్ ఫ్లయింగ్ బర్డ్స్ అని కూడా అనొచ్చు. ఎగిరే పక్షులు, చాలా బరువైన పక్షులు అనమాట. జనరల్గా డ్రై గ్రాస్ ల్యాండ్స్, ష్రబ్ ల్యాండ్స్లో ఎక్కువ ఉంటాయి అనమాట. వీటి జనాభా రోజు రోజుకి తగ్గుతుంది. రాజస్థాన్లో వీటిని గోడవాన్స్ అని పిలుస్తారనమాట. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ని రాజస్థాన్లో గోడవాన్స్ అని పిలుస్తూ ఉంటారు. ఎక్కువగా ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఏదైతే ఎలక్ట్రిసిటీ లైన్స్, పవర్ లైన్స్ ఉంటాయో వాటికి తగులుకొని చనిపోతున్నాయంట. దానికోసం సుప్రీంకోర్టు కూడా వీటికి బర్డ్ డైవర్టర్స్ పెట్టాలి, ఫైర్ ఫ్లై బర్డ్ డైవర్టర్స్ పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ చేసింది. తర్వాత సుప్రీంకోర్టు కూడా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ కన్జర్వ్ చేయాలని చెప్పి చాలా గైడ్లైన్స్ ఇచ్చిందనమాట. జనరల్గా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అనేవి డయర్నల్ బర్డ్స్ అనమాట. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి. ఇవి ఫ్లాగ్షిప్ గ్రాస్ ల్యాండ్ స్పీషీస్ అని కూడా అంటారు. సో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ కన్జర్వ్ చేయడం అనేది ప్రత్యేకమైన ప్రోగ్రాంలో లాంచ్ చేసింది ప్రభుత్వం. అందుకనే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నాలజీ ద్వారా, ప్రత్యేకంగా కృత్రిమ గర్భధారణ అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నాలజీ ద్వారా వీటిని ఇప్పుడు పుట్టిస్తున్నారనమాట, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ని. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్కి బ్లాక్ క్రౌన్ ఉంటుంది అనమాట. తర్వాత మేల్స్, ఫీమేల్స్ కూడా సేమ్ హైట్, సేమ్ వెయిట్, ఎక్కువగా ఆల్మోస్ట్ హైట్, వెయిట్ ఒకటే ఉంటాయి అనమాట. జనరల్గా ఫీమేల్ బర్డ్సే పిల్లల్ని టేక్ కేర్ చేస్తాయంట. మేల్స్ ప్లే నో రోల్ ఇన్ ఇన్క్యుబేషన్ ఆర్ కేర్ ఆఫ్ ద యంగ్ అంట. జనరల్గా మేల్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ యంగ్ నర్చరింగ్లో కానీ ఇన్క్యుబేషన్లో కానీ ఎటువంటి పాత్ర పోషించవు. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ప్రధానంగా 95% రాజస్థాన్లో ఉంటాయి. ముఖ్యంగా డెజర్ట్ నేషనల్ పార్క్ అక్కడ చాలా ఫేమస్ అనమాట. మనకు తెలుసు, రాజస్థాన్లోని డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది జైసల్మేర్ మరియు బార్మేర్ జిల్లాలో ఉంటుంది. అండ్ ప్రత్యేకంగా ఈ డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా.